25 సంవత్సరాలు అయిందంటే నాకే నమ్ముద్దయట్లేదు. నేను ఎన్నాళ్ళు శేఖర్ నాకు జూనియర్ అనుకుంటున్నాను. యాక్చువల్లీ హీ సీనియర్, 1 year సీనియర్ టు మీ. వాజ్ జస్ట్ టాకింగ్ టు మీ అబౌట్ దాట్. సో 25 సంవత్సరాలు అలాగే ఉన్నాడు, అలాంటి సినిమాలే తీశాడు. అండ్ వీ వాంట్ యూ టు కంటిన్యూ లైక్ దాట్. కుబేరా ఫస్ట్ అనౌన్స్ చేసిన వెంటనే నాగార్జున గారు కుబేరా టైటిల్ శేఖర్ కమ్ముల అన్న వెంటనే వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ ఐ థాట్ ఇట్ వాజ్ ఫెంటాస్టిక్. దెన్ ఐ కేమ్ టు నో ధనుష్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. వా వాట్ ఏ కాంబినేషన్ అనుకున్నాను. దెన్ ట్రాన్స్ ఆఫ్ కుబేరా రిలీజ్ అయినప్పుడు ఐ వాజ్ రియల్లీ బ్లోన్ అవే. అంటే అల్ట్రా నియో రిచ్ ప్రపంచం, అందులో నాగార్జున గారు. అల్ట్రా పూర్ ప్రపంచం, అందులో ధనుష్. ఏమీ చెప్పకుండా, సినిమా కథ గురించి ఏమీ చెప్పకుండా ఆ రిలీజ్ చేసిన ట్రాన్స్ ఆఫ్ కుబేరా ఐ వాజ్ రియల్లీ బ్లోన్ అవే. రియల్లీ వాజ్ ఇంట్రీగ్డ్ బై వాట్ ద ఫిల్మ్ ఈజ్ అబౌట్. అండ్ అగైన్ శేఖర్ డజంట్ మేక్ ఫిల్మ్స్ లైక్ దట్. ప్రతిదీ ఒక ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. అఫ్ కోర్స్ ఇందులో కూడా ఫ్యామిలీ డ్రామా ఉంది, వీ కెన్ నో దాట్. బట్ తన సినిమా ఏంటనేది ముందే చెప్పేస్తాడు తన ట్రైలర్లో. బట్ ఇందులో ఇట్ ఈస్ లైక్ కంప్లీట్లీ ఇంట్రీగింగ్, ఆల్మోస్ట్ లైక్ ఒక సస్పెన్స్ సినిమా లాగా అయిపోయింది నాకు. ఈ నియో రిచ్ ప్రపంచాన్ని, ఈ పూర్ ప్రపంచాన్ని ఎలా కలిపాడు, నాగార్జున గారిని ధనుష్ గారిని ఏ విధంగా తీసుకొచ్చాడు, వాట్ ఈస్ ద డ్రామా బిట్వీన్ దెమ్ అనేది ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్.